न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामध्ये काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च त इमेक अवस्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्या पितरा पुत्रास्तथैव च पितामहा मातुला स्वसुरा पौत्रा स्याला सम्बन्धी नस्तदा एतान् हन्तुमिच्छामि नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतो किं नु महे कृते निहत्य दातराष्ट्रान्नका प्रीतिः स्या जनार्दन। ఓ గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధరంగములో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగమేమిటి? ఓ సకల జీవపోషకుడా, ఈ ధరిత్రి మాట అటుంచి ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడము ద్వారా మేమెట్టి ఆనందమును పొందగలము? వారే నన్ను చంపగోరెనను నేను వారితో విరోధించలేను. గోవులకు ఇంద్రియాలకు శ్రీకృష్ణుడే సకలానంద విషయము కనుక అర్జునుడు అతనిని గోవింద అని సంబోధించాడు. ఈ ప్రత్యేక పదప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియాలకు సంతృప్తిని కలిగిస్తుందో దానిని శ్రీకృష్ణుడు తప్పక తెలుసుకోవాలని సూచిస్తున్నాడు. కానీ గోవిందుడు మన ఇంద్రియ తృప్తి కొరకే ఉద్దేశించబడలేదు. అయినా గోవిందుని ఇంద్రియాలను మనము పరచడానికి యత్నిస్తే అప్రయత్నముగా మన ఇంద్రియాలు కూడా సంతృప్తి చెందుతాయి. లౌకికంగా ప్రతి ఒక్కడూ తన ఇంద్రియ తృప్తినే కోరుకుంటూ ఆ తృప్తిని భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు. కానీ భగవంతుడు జీవులు ఎంతవరకు అర్హులో అంతవరకే ఇంద్రియ తృప్తిని కలిగిస్తాడు. కానీ వారు కోరినంత కాదు. అయినా మనిషి దీనికి విరుద్ధ మార్గాన్ని చేపట్టినప్పుడు, అంటే స్వీహేంద్రియ తృప్తిని కోరకుండా గోవిందుని ఇంద్రియ తృప్తికి ప్రయత్నించినప్పుడు ఆ గోవిందుని కృపతో అతని సమస్త కోరికలు నెరవేరుతాయి. తన జాతి సకుటుంబ సభ్యుల పట్ల అర్జునునికి ఉన్న గాఢానురాగము వారి ఎడ ఉన్నట్టి సహజ కరుణ కారణంగా కొంత ఇక్కడ ప్రదర్శితమైంది. అందుకే అతడు యుద్ధానికి సిద్ధపడలేదు. ప్రతి ఒక్కడూ తన సంపత్తులను బంధుమిత్రులకు చూపించాలని అనుకుంటాడు. కానీ తన బంధుమిత్రులందరూ యుద్ధరంగములో వధింపబడతారు. కనుక విజయము తర్వాత తన సంపదను వారితో పంచుకోలేనని అర్జునుడు భయపడ్డాడు. సాధారణమైన లౌకిక జీవన గణన ఈ రకంగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జీవనము దీనికి భిన్నమైనది. భక్తుడు భగవంతుని కోరికలను తీర్చాలని కోరుకుంటాడు. కనుక భగవంతుడు సమ్మతిస్తే ఆ దేవదేవుని సేవ నిమిత్తమై సకల సంపత్తులను స్వీకరించవచ్చును. భగవంతుడు సమ్మతించకపోతే అతడు చిల్లి గవనైనా తాకకూడదు. అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు. వారిని సంహరించవలసిన అవసరమే ఉంటే శ్రీకృష్ణుడే స్వయంగా వారిని వధించాలని అతడు అనుకున్నాడు. యుద్ధరంగానికి రాకముందే వారిని శ్రీకృష్ణుడు అదివరకే సంహరించాడని, తాను కేవలము శ్రీకృష్ణుని చేతిలో పనిముట్టుగా కావలసి ఉన్నదని అర్జునునికి ఆ క్షణములో తెలియరాలేదు. ఈ సత్యము రాబోవు అధ్యాయాలలో వెల్లడి చేయబడింది. భగవంతుని సహజ భక్తునిగా అర్జునుడు తన దుష్టజ్ఞాతులు సోదరుల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. కానీ వారినందరినీ వధించటమే భగవంతుని సంకల్పము. భక్తుడెన్నడనూ దుర్మార్గుని పట్ల ప్రతీకారము చేయడు. కానీ భక్తుని పట్ల దుర్మార్గులు చేసే ఎటువంటి అపరాధాన్ని భగవంతుడు సహించడు. భగవంతుడు తన విషయములో ఒక వ్యక్తిని క్షమించగలడు. కానీ తన భక్తులకు హాని చేసిన ఎవ్వడిని అతడు క్షమించడు. అందుకే అర్జునుడు క్షమించగోరిన దుష్టులనందరినీ సంహరించడానికే భగవంతుడు నిశ్చయించుకున్నాడు. కావుననే కౌరవ పక్షమున ఉన్న ప్రతి వారిని శ్రీకృష్ణ పరమాత్మ సంహరించాడు. జై కృష్ణం వందే జగద్గురుం. భక్తుని ఎడల శ్రీకృష్ణ ప్రేమ అపారమైనది.